మరి ఒకసారి మీ అందరికీ శుభాశీస్సులు పలికి ఈరోజు దేవుడిచ్చిన వాక్య భాగంకు మనం ధ్యానం చేసుకుని ఆ వాక్య భాగం ప్రకారం ఏదైతే ప్రార్థన అంశం దేవుడిచ్చినారో మన ఆ ప్రార్థన అంశముకు వెళ్దాం. మన అందరినీ ఒక్క సంఘముగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతో ఆయన సన్నిధితో మనని ఈ వాక్య భాగంలో నడుపునట్లుగా యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన స్కూలు కాలేజీలన్నీ అయిన తర్వాత మనం పని చేస్తాం. ఏం చేస్తాం? ఒకటి జాబ్ చేస్తాం, లేకపోతే బిజినెస్ చేస్తాం కదా. ఒకటి జాబ్ చేస్తాం, లేకపోతే వ్యాపారం ఏదైనా ఉంటే చేసుకుంటాం. ఇప్పుడు జాబ్ ఏదైనా చేయాలంటే ముందు ఏం చేయాలి? జాబ్ మన చేయాలంటే ఫస్ట్ చేసే పని ఏంటి? సివి తయారు చేయాలి కదా. అసలు సంబంధమే లేనివాడు సమాధానం చెప్తున్నాడు. స్కూల్ చదివే అబ్బాయి వచ్చి సమాధానం చెప్తున్నాడు చాలా కరెక్ట్గా. వీడు జాబ్ చేయడు, బిజినెస్ చేస్తాడు, చూస్తూనే ఉండండి. సో ముందు ఏం చేయాలంటే సివి తయారు చేయాలి, దాన్ని రెస్యూమే అంటారు కదా. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఈ రెస్యూమ్లో ఏం పెడతాము? మనం ఏంటి, మన వయసు ఎంత, ఎప్పుడు పుట్టామో, మనతో మాడాలంటే మనకు నంబరు, లేకపోతే ఈమెయిల్ ఐడి, ఇంకా దాని తర్వాత మనం ఇది మనం అది అని చెప్పేసి మనకి తెలిసిన ఇవన్నీ ఉన్నవి లేనింది అన్ని కలిపి మనం ఏం చేస్తాం, ఒకటి తర్వాత అన్ని పెట్టి తయారు చేసిన తర్వాత నేను ఎక్కడ చదివాను కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ చదివిన కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ అవన్నీ పెట్టి ఏ సంవత్సరంలో చేసే ఇవన్నీ పెట్టి ఇది కాకుండా స్కూల్లో కాలేజీలో నేను చేసిన తప్పులు మాత్రం పక్కన పెట్టేసి నేను చేసిన అచీవ్మెంట్స్ అన్నిటిని కూడా ఏం చేస్తాను, ఒకటి తర్వాత అన్ని రాసి పెట్టి చివరిలో ఒకటి చేస్తాం. ఏమని పైన ఎన్నో అబద్ధాలు ఉంటుంది, దీంట్లో అబద్ధాలే లేవు అని చెప్పేసి నేను చెప్పిందని నిజం అని చెప్పేసి కింద ఏం చేస్తాం, సైన్ చేస్తాం, సందేహం పెడతాం కదా. ఓకే, దీన్ని రెస్యూమే అంటారు. అంటే మన సబ్జెక్ట్ ఈరోజు అది కాదు, కానీ రెస్యూమే ఎందుకు తయారు చేస్తారంటే ఒకరి గురించి తెలుసుకోవడం, అంతేనా? ఇప్పుడు ఆ రెస్యూమే తయారు చేసి మనం ఏం చేస్తాం, పంపిస్తాం, కంపెనీలకు పంపిస్తాం. అలాగే వ్యాపారం చేయాలన్నా చాలామంది రెస్యూమే ఉండని అనుకుంటారు. వ్యాపారం చేసే వాళ్ళు పెద్ద రెస్యూమ్ తయారు చేయాలి. మీకు తెలుసో తెలియదో, వ్యాపారం ఎవరు చేస్తారో వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకన్నా రెస్యూమే చాలా పెద్దది ఉంటుంది. 100 పేజీలన్నా ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, పుట్టి పెరిగింది, గోత్రాలు, నక్షత్రాలు ఇవన్నీ ఇవ్వాలి. ఎంత డబ్బు ఉంది, ఎక్కడెక్కడ దాచిపెట్టుకున్నా, దాచనిది ఏంటి, బ్లాక్ మనీ ఏంటి, వైట్ మనీ అన్నీ మీరు చెప్పేయాలి. అంటే మీరు వైట్ మనీని చెప్తే మిగతా విధానం ఉండదని బ్లాక్ మనీ అనమాట. అర్థమైందా? బ్లాక్ మనీ మీరు చెప్పరు, అదే అబద్ధాలు అనమాట. సో అబద్ధం చెప్పాం కదా, ఉండేది మాత్రం చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. ఇది దేనికోసం అంటే ఒక వ్యక్తి గురించి ఒకరు తెలుసుకోవడానికి. ఎందుకు తెలుసుకోవాలి అని చూస్తే మన సబ్జెక్ట్ ఇక్కడే వస్తుంది. ఇప్పుడు యూదులు ఉన్నారు కదా, యూదులు వచ్చేసి యేసయ్య రెస్యూమే నచ్చలా. ఏంటి? యూదులకు ఏ నచ్చలా? యేసయ్య రెస్యూమే నచ్చలా. యేసయ్య రెస్యూమ్ లాంటి రెస్యూమ్ ఇంకా ఎవరైనా తయారు చేయగలరా? ఇప్పుడు మన రెస్యూమ్లో మనం ఏం చేస్తాం, అబద్ధాలను పక్కన పెట్టేసి, దొంగ విషయాలన్నీ పక్కన పెట్టేసి నిజాలు చెప్పాలి కదా. అంటే ఆ ఉన్న కొద్దిపాటు నిజాలు. ఏమేమి నిజాలు? మన పేరు నిజం, అబద్ధం చెప్పలేము. పుట్టినరోజు నిజం, సర్టిఫికేట్ చెప్తే అబద్ధం చెప్పలేము. ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి ఉంటాం, ఫోన్ నెంబర్ తీసి ఉంటాం, ఏం చేయలేము. చదువులన్నీ చదివి ఉంటాం, సర్టిఫికేట్లు ఉంటుంది, కొంతమంది అది కూడా ఉండదు, అది కూడా పెట్టేస్తాం. ఏం చేస్తాం, అది కూడా సంవత్సరం అని పెట్టేస్తాం. ఇది తప్పితే ఇంకేమైనా నిజం ఉంటుందా? ఉండదు. మరి యేసయ్య జీవితంలో యేసయ్య రెస్యూమ్ ఎలా ఉందంటే, ఈ లోకంలో కాదు, ఏ లోకమున్నా తీసుకోండి, ఒక ప్రొఫెషనల్ రెస్యూమ్ ఉందంటే అది యేసయ్య ఒక్క రెస్యూమే ఉంటుంది, ఇంకే ఉండదు. ఎందుకంటే ఆ యేసయ్య ఒక్కరే ఏం చేశారు, ఏ దీనికోసం వచ్చారో దాన్ని చేసి చూపించిన ఆయన ఈ లోకంలో, అంతేనా? అంత గొప్ప రెస్యూమ్ వచ్చేసి ఎవరికి నచ్చలా? యూదులకు నచ్చలా. ఎందుకు నచ్చలా అంటే, ఎందుకు నచ్చలేదంటే యూదులు ఎదురు చూసిన మెస్సయ్య, యూదులు ఎదురు చూసిన రక్షకుడుగా యేసయ్య బ్యాక్గ్రౌండ్ లేవు. ఏంటి? ఇప్పుడు దేవుడు ఎదురు చూసి దేవుడి ప్రణాళిక ప్రకారం ఏదైనా జరుగుతుందా,
లేదు. మనుషులు ఎదురు చూసి మనుషుల ప్రణాళిక ప్రకారం దేవుడు వస్తాడా? ఒకవేళ మనుషుల ప్రణాళిక ప్రకారం మనుషులు వేసుకునే ప్లాన్లు స్కీమ్ల ప్రకారం దేవుడు వస్తే ఆయన దేవుడు అవుతాడా? ఎవరు కదా. ఈరోజు అలాంటి దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? ఏది మనుషులు ఊహించుకుని మనుషులు చేసి మనుషులు సృష్టి చేసిన దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? చెప్పగలరా ఎవరన్నా? కోడాను కోటి మంది దేవుళ్ళు ఉన్నాడు. అంతమంది ఉన్నారు. వాళ్ళ రెస్యూమ్లు అన్నీ అబద్ధాలు, దొంగ విషయములు అన్నీ, ఒక్కటి కూడా నిజం లేదు. మరి ఈరోజు ఈ లోకం ఉండే రెస్యూమ్లన్నీ ఏంటి? అవే ఉన్నాయి. దానికే పెద్ద పెద్ద పేర్లు. ఎందుకంటే వీళ్ళు ఏం అనుకున్నారో అలాంటి ఒక దేవుణ్ణి సృష్టి ఎవరు చేశారు? దేవుణ్ణి సృష్టి చేసిన వాళ్ళు ఎంత గొప్ప మనుషులని చూడండి. వీళ్ళ దేవునికే ఒక రూపం ఇచ్చి దేవునికే సృష్టించి, బాబు నువ్వే దేవుడు, నువ్వు ఎక్కడుండాలి తెలుసా? ఈ గదిలో కూర్చుండాలి, నువ్వు బయటికి పోకూడదు. నువ్వు బయటికి పోతే నా దగ్గర సంపద అన్ని పోతుంది, నా నగలన్నీ పోతుంది, నా ధనమన్నీ పోతుంది, నువ్వు ఇక్కడే కూర్చోవాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఈ మెడలు వేసుకుంటారే, డాలర్లు వేసి డాలర్ రూపంలో వేసి లాక్ చేసి పెట్టుకుంటారు, అంటే అక్కడి నుంచి బయటికి రాకూడదు అని చెప్పేసి. సో అలాంటి దేవుళ్ళ రెస్యూమేలు ఎవరు? యూదులు కూడా ఎదురు చూశారు. మరి యేసయ్య రెస్యూమ్ అలాగా లేవు. యేసయ్య రెస్యూమ్ అలాగా ఎందుకు లేదు? ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఒకే ఒక్క దేవుడు, దేవుడు, ఉన్నవాడు అనువాడు అంటారు కదా. ఆయన ఉన్నవాడు, ఈరోజు ఉన్నాడు, రేపు ఉంటాడు. అంటే అన్నిటికన్నా ముందు ఉన్నవాడు, ఆరంభముడి కన్నా ముందు ఉన్నవాడు, ఇంకా చివరి రోజులు దానికన్నా ఇంకా తర్వాత కూడా ఉండబోయేవాడు. అంత గొప్ప దేవుని రెస్యూమ్ ఎవరికి నచ్చలా? యూదులకు నచ్చలా. ఎందుకు అంటే యేసయ్య రెస్యూమ్ వచ్చేసి విశ్వాసం సంబంధించింది. యూదులు ఎదురు చూసింది వచ్చేసి ఏం సంబంధించింది? కంటి చూపు సంబంధించింది, నమ్మిక సంబంధించింది. అట్లే మన 5 విషయాలు ఉంటాయి. కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, నోరు మాట్లాడతాయి, మన ఇలా స్పర్శ లేకపోతే శ్వాసం, ఇలా 5 విషయాలు ఉన్నాయి కదా. దీనితో ఏమన్నా జరిగితే అది మతం, దాన్ని నమ్మితే అది మతం. యేసయ్య తప్పితే క్రైస్తవ్యం, నిజమైన క్రైస్తవ్యం తప్పితే ఇంకా వేరే ఏదన్నా తీసుకోండి, కంటితో చూస్తే కానీ మేము నమ్మము, చెవుతో వింటే కానీ మేము నమ్మము, స్పర్శ చేస్తే కానీ మేము నమ్మము, మాకు శ్వాస వస్తే కానీ మేము నమ్మము అని చెప్పేసి ఉండే మతాలన్నీ అలాగే ఉంటుంది. క్రైస్తవ్యం ఒక్కటే మతం కాదు. క్రైస్తవ్యం వచ్చేసి విశ్వాసం పైనే. ఎవరిపైనే? యేసయ్య శిలువ మరణం పైన, విశ్వాసం పైన కట్టబడిన ఒకే ఒక్క విశ్వాసం అది, ఒకే ఒక్క జీవన విధానం అది, జీవన శైలి అది యేసయ్య. అలాంటి యేసయ్య ఇచ్చిన రెస్యూమ్ ఎవరికి నచ్చలా? యూదులకు నచ్చలా. మరి ఎలాంటి రెస్యూమ్ యేసయ్య ఉండింటే యూదులకు నచ్చి ఉంటుంది అని చూస్తే, వాళ్ళు ఎదురు చూసిన రక్షకుడు ఎలా ఉండాలని అనుకున్నారంటే, వాళ్ళ మతం ఉంది కదా. ఏ మతం? యూదుల మతం ఉంది కదా. ఆ యూదా మతంలో వచ్చేసి మంచిగా గొప్ప వ్యక్తి, బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన ఒక వ్యక్తి ఉండాలి, అలా ఉండాలి. తర్వాత ఆయన యెరూషలేములోనే పుట్టి పెరిగి ఉండాలి. ఎక్కడ పెట్టి పెరిగి ఉండాలి? యెరూషలేములోనే పుట్టి పెరిగి ఉండాలి. తర్వాత గొప్ప విద్యలన్నీ తెలుసుకునే వ్యక్తి ఉండాలి, అంతే మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఉండాలి. ఇంకా ఆయన ఎక్కడ చదివి ఉండాలంటే, ఆ రోజుల్లో రబ్బాయిస్ ఉంటారు కదా, రబ్బోనిస్ అంటే బోధకులు. ఆ రోజున ఎవరైతే బాగా ఫెమిలియర్ అయి ఉన్నారో బోధకులు, అలాంటి బోధకుల విద్యాలయంలో చదివి ఉండాలి. స్కూల్ అంటాం కదా దాన్ని, అక్కడ చదివి ఉండాలి అని చెప్పేసి మొత్తాన్ని వాళ్ళు ఎదురు చూసింది ఎవరంటే, పౌలు లాంటి ఒక వ్యక్తిని ఎదురు చూశారు. ఎవరిని? పౌలు లాంటి ఒక వ్యక్తిని ఎదురు చూశారు. మరి పౌలు ఎలాంటి వ్యక్తి? అదే సౌలే. పౌలు ఎలాంటి వ్యక్తి? ఆయన బయట చూద్దామా, ఆయన రెస్యూమ్ చూద్దామా? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:5 తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:5 చదవండి. ఫిలిప్పి 3:5 ఫిలిప్పి 3:5 చదవండి త్వరగా, మైక్ తీసుకోండి, చదవండి. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల
హెబ్రియల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ఇంకా చదవండి. ధర్మశాస్త్రము వలనని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. చాలు, ఆమేన్. ఇక్కడ పాల్ బయోడేటా ఎలాగుంది అని చూస్తే ముందు ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను బెన్యామిన్ గోత్రం నుంచి వచ్చాను అంటున్నాడు. మనం ఏం చెప్పాము, యూదులు ఎదురు చూసిన మెస్సయ్య ఎక్కడి నుంచి రావాలన్నాము, యెరూషలేం నుంచి రావాలన్నాము. మరి బెన్యామిన్ గోత్రముకు ఇక్కడ చూడండి, యెరూషలేంలో ఉండేది యూదా గోత్రం వాళ్ళు కదా. మరి ఇక్కడ ఎందుకు పౌలు వచ్చేసి బెన్యామిన్ గోత్రం నుంచి వచ్చానని ఎందుకు చెప్పాడు తెలుసా? ఇప్పుడు ఇక్కడ పాత నిబంధన గ్రంథము వెళ్ళాలి. ఎక్కడగలంటే బైబిల్లో కాదు, ఆ కథ రీకాల్ చేసుకుందాం. ఎక్కడకంటే ఈ 12 గోత్రములకు స్థలాలు ఇచ్చారు కదా. అది ఇచ్చేటప్పుడు బెన్యామిన్ గోత్రముకు పడిన స్థలం వచ్చేసి యెరూషలేము. అంటే సగం ఇటు సగం అట్లాగా బెన్యామిన్ గోత్రముకు పడింది యెరూషలేము. అక్కడి నుంచి వచ్చానని దీని ఇక్కడ నేను బెన్యామిన్ గోత్రం నుంచి వచ్చినవాడు అంటే యెరూషలేము నుంచి వచ్చినవాడు అని చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ చూస్తే ఆయన చెప్పేది నేను పరిసయ్యుడిని అంటాడు. ఎందుకు పరిసయ్యుడిని చెప్పాడు తెలుసా? ఆ రోజుల్లో ఇశ్రాయేల్ దేశంలో పరిసయ్యులకు అంత రెస్పెక్ట్ అనమాట, మర్యాద అనమాట, గొప్ప మర్యాద వాళ్ళకి. అంటే పరిసయ్యుడు అంటేనే ఇంకా ఒక కింగ్ లాంటి వాళ్ళు అనమాట. అందుకని ఆయన పౌలు వచ్చేసి పరిసయ్యులు అనమాట. ఆ రోజుల్లో పరిసయ్యులు చాలా మంది యేసయ్యను ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు. పౌలు ఒక్కడే ఎన్కౌంటర్ అయ్యాడు రోడ్ల. మిగతా పరిసయ్యులు చాలా మంది ఒప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే పౌలు గురించి కొంత తెలిసింది కదా. ఇంకొంచెం ఎక్కువ తెలుసుకోవాలంటే అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో 3వ వచనం తీయండి. అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో 3వ వచనం 22:3. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను అయితే ఈ పట్టణంలో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు. చాలు. ఇప్పుడు చూసారా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వచనం నుంచి ఏం తెలుసుకోవచ్చు అంటే, ముందు వచ్చేసి పౌలు సౌలుగా ఉన్నారు కదా. సౌలుగా ఉండేటప్పుడు ఈ పౌలు గారు కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే వ్యాపారం చేసే కుటుంబం. అప్పుడే ధనవంతులు, మామూలుగా కాదు, ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన ఈ వ్యక్తి యెరూషలేము పట్టణంలో చదివి వచ్చిన వ్యక్తి. మామూలు చదువు కాదు, పై చదువు చదివిన వ్యక్తి. ఎవరి దగ్గర చదువున్నారని చెప్పింది అక్కడ? గమాలియేలు అన్న బోధకుడి దగ్గర. ఈ గమాలియేలు ఎవరని చూస్తే చాలా ఆశ్చర్యపడతాం మనం. ఆ రోజు ఉన్న ఏదైతే ఓ వంశావళి బోధకుల్లో ఏదైతే వంశావళి బాగా ఫేమస్ అయ్యి మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆ బోధకులు ఉంటారే, అలాంటి వంశావళిలో వచ్చిన ఆయన గమాలియేల్ నాన్న పేరు సిమియోన్ బెన్ హిల్లల్ అంటారు. ఆయన గమాలియేల్ కన్నా గొప్ప వ్యక్తి. వాళ్ళ నాన్న ఉన్నారే, ఎవరి నాన్న? గమాలియేల్కి తాతయ్య ఉన్నారే, ఆయన వచ్చేసి రబ్బాయ్ హిల్లల్ అంటారు. ఆయన పెద్ద అంటారు. ఏమంటారు? ఇంగ్లీష్లో చెప్పాలంటే రబ్బాయ్ హిల్లల్ ద ఎల్డర్ అంటారు. అంత గొప్ప వ్యక్తి. ఆయన దగ్గర ఆయన కొడుకు సిమియాన్ బెన్ హిల్లల్ దగ్గర ఆయన కొడుకు ఎవరు? గమాలియేల్. ఈ ముగ్గురు వీళ్ళు వచ్చింటే ఎలాంటి వాళ్ళు? వీళ్ళు గొప్ప మనుషులు అన్నమాట, బోధకులు. వాళ్ళ దగ్గర చదివిన ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి ఉండాలి? అది సౌలు అన్నమాట, అలాంటి ఒక వ్యక్తి. తర్వాత ఈ ముగ్గురు కూడా ఆ సమయంలో, ఏది పౌలు చదివిన సమయంలో ఈ ముగ్గురు 3 వంశావళిలో అంత గొప్ప బోధకుల దగ్గర ఆయన చదివిన వ్యక్తి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలాంటి ఒక వ్యక్తిని ఎవరు ఎదురు చూశారు? యూదులు మెస్సయ్యగా రావాలని ఎదురు చూశారు. అర్థమైందా? ఇలాంటి ఒక వ్యక్తి. మరి
యేసయ్య బ్యాక్గ్రౌండ్ చూద్దామా? ఐసియా 53 తీయండి. ఒక్క చిన్న వచనం చదువుకుందాం, ఆశ్చర్యపడతాం. యేసయ్య బ్యాక్గ్రౌండ్, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఆయన వచ్చాడు అని చూస్తే, ఎంత గొప్ప రక్షణ కార్యం ఇచ్చిన యేసయ్య ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వచ్చాడని చూస్తే, ఐసియా 53 2వ వచనం తీయండి. లేత మొక్కల వలెను లేత మొక్కల వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కల వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కల వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఆయన ఎదుట పెరిగెను. అతనికి చాలు, ఇంకా ఉంటే చాలు. ఇది చూసారా, చిన్న భాగం చదువుకున్నాము. దీనిలో చూస్తే ఇది యేసయ్య గురించి చెప్పబడింది. ఎవరి గురించి? యేసయ్య గురించి దేవుడు చెప్తున్నారు. యేసయ్య గురించి దేవుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఇంకోసారి చదవండి అది తెలుగులో. అతడు అంటే యేసయ్య, అతడు ఆయన ఎదుట పెరిగెను. ఆయన ఎదుట, ఎవరైతే? తండ్రి ఎదుట. ఇంకా అతనికి స్వరూపమైనను, లేదు దాని ముందు లేత మొక్క వలెను. లేత మొక్క వలన, ఆపండి. లేత మొక్క వలన అంటే దీని ఏం అర్థం తెలుసా? లేత మొక్క అంటే ఏమనుకున్నారు మీరు? వరి పంట వేసిన పొలానికి ఎప్పుడైనా వెళ్ళారా? వరి పంట ఎలా వేస్తారంటే, విత్తనం సెపరేట్గా వేస్తారు, ఇక్కడ పొలం సెపరేట్గా ఉంటుంది. పొలం ఫుల్గా నీళ్లు కట్టి దున్ని, అంటే మరీ దున్ని దాన్ని బాగా మెత్తగా చేస్తారు. చేసి 40 రోజులు అయిన తర్వాత ఈ నారు అంటామా, నారు, ఈ నారు ఎక్కడో పోసి ఉంటారు. దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు, ఈ మెత్తని పొలలో అలా మొక్కలు వేసి ఉంటారు. ఇప్పుడు అప్పుడే వేసినది లేత మొక్క కదా, తీసారు వేసారు. ఇది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, అలా అయితే వచ్చేస్తుంది కదా. యేసయ్య అలా ఉన్నాడంట. ఏంటి? యేసయ్య అలా ఉన్నారు. యూదులు ఎదురు చూసింది ఎవరు? ఏ బ్యాక్గ్రౌండ్? ఆలోచన చేశారా? యూదులు ఎదురు చూసింది ఏ బ్యాక్గ్రౌండ్? భయంకరమైన బ్యాక్గ్రౌండ్ లో ఎదురు చూశారు. ఇప్పుడు యేసయ్య ఎలా వచ్చారంట? అప్పుడే నాటబడిన లేత మొక్క వలన, ఇంకా ఎండిన భూమిలో మొలిచిన మొక్క వల. అంటే ఎండిన భూమి అనుకోండి, దాంట్లో మొక్క ఉంది, ఎలా ఉంటది? ఎండిపోయి ఉంటది. ఎండిన భూమిలో మొక్క వస్తే ఎలా ఉంటది? ఎండిపోయి ఉంటది. ఎండిపోయి అంటే దాని ఒక సొగుసు ఉండదు, ఒక స్వరూపము ఏముండదు. మీరు తర్వాత చదివితే అదే ఉంటుంది. ఒక సొగుసు అయినా లేదు, స్వరూపమైనా లేదనిసి దీని ఒక రక్షేద పాటగా కూడా పాడి ఉన్నారు కదా. సో ఇప్పుడు యేసయ్యను చూస్తే ఎలాగుందంట? అప్పుడే పెట్టిన మొక్క వల ఉందంట. ఇంకోటి ఎలాగుంది? ఎండిన భూమిలో ఎండిపోయిన మొక్కలాగా ఉంది అని చెప్తే ఇది యేసయ్య. ఎందుకు యూదులు ఒప్పుకోలా? దీనిని ఒప్పుకోలా. వాళ్ళు ఎదురు చూసిన మెస్సయ్య ఎలా ఉండాలి, పౌలు ఎలా ఉన్నారో అలా ఉండాలని ఎదురు చూశారు. మరి యేసయ్య వచ్చేటప్పుడు ఎలా వచ్చారు? ఇలా వచ్చారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మానవులుగా మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, దాని ముందు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను నేను, మీకేం అర్థమైంది? ఈ వాక్య భాగంలో మీకేం అర్థమైంది? ఏం అర్థమైంది చెప్పాలి. మీకు ఏం అర్థమైంది అది మాత్రం చెప్పండి. విన్నారు కదా, బాగా నవ్వుతూ విన్నారు. ఇప్పుడు సైలెంట్ అయిపోయి చెప్పండి. దేవుడు ఆయన ఏర్పరచుకున్న పెట్టింది ఏమీ లేకుండా సాధారణ వ్యక్తిగా భూమి రప్పించారు. ఏమి ఆయన దగ్గర ఏ గుణాలు ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా ఆయన దగ్గర జీరోగా పంపించినప్పుడు ఆయన యోగ్యుడిగా, అంత గొప్ప యోగ్యుడిని పంపించారు. కానీ యూదులు ఎదురు చూసింది ఎవరంటే, అంటే అన్ని క్వాలిఫికేషన్లతో ఉన్న ఆ వ్యక్తిని, సూర్యుడు వీరుడు అంటారు కదా, అలాంటి వ్యక్తిని వాళ్ళు ఎదురు చూశారు. సరే, కానీ యేసయ్య నుంచి ఆ విధంగా వాళ్ళకి కనిపించలేదు. ఇప్పుడు మాట్లాడిన ఈ అంశమును మన జీవితంలో పోల్చుకుంటే ఇప్పుడు మనం ఏం అడగాలి దేవుడి దగ్గర? ఇప్పుడు ఆలోచన చేయండి. యేసయ్య రాజ్యంలో మన సౌల్లాగా కట్టబడుతున్నావా, పౌల్లాగా కట్టబడుతున్నావా? ఎలా కట్టబడుతున్నాం? అర్థమైందా? యేసయ్య రాజ్యంలో యూదులు ఎదురు చూసింది సౌలును, యేసయ్య కావాల్సింది ఎవరు? పౌలు కావాలి. మరి ఇప్పుడు విన్న వాక్య భాగంలో మన జీవితంలో యేసయ్య చేతిలో సౌల్లాగా పెట్టాలా, పౌల్లాగా పెట్టాలా? పౌల్లాగా పెట్టాలి. ఇప్పుడు మనం సౌల్లాగా పెడుతున్నామా, పౌల్లాగా పెడుతున్నామా? సౌల్లాగా పెడుతున్నాం. ఎందుకంటే యేసయ్య రక్షకుడిగా వచ్చి రక్షణ ఇవ్వడానికి వచ్చిన అలాంటి అంత గొప్ప వ్యక్తి అక్కడ దైవంశంను అన్ని వదిలిపెట్టుకుని శరీరధారిగా వచ్చిన యేసయ్య
అంత దిగిపోయి తక్కువ చేసుకుని అంత తగ్గింపు కలిగిన అలాంటి వ్యక్తిగా వచ్చి రక్షణ ఇవ్వడానికి వస్తే రక్షణ తీసుకున్న వాళ్ళు ఎలా ఉండాలి? రక్షణ తీసుకున్న వాళ్ళు ఎలా ఉండాలి? మామూలుగా రక్షణ అనేది మనం చూస్తే క్రైస్తవులకు, నిజమైన క్రైస్తవ బిడ్డలకు రక్షణ అనేది ఏంటంటే ఇంకా దానికన్నా గొప్ప విషయం ఏ లోకంలో కూడా లేదు క్రైస్తవ బిడ్డలకు. అంటే ఈ రక్షణ అంత గొప్పదంటే ఇచ్చే దేవుడు ఇలాగిస్తాడా? ఇలాగిస్తాడు. ఇలాగిచ్చే ఆ చేతిని పట్టుకున్న యేసయ్య అలాంటి స్థాయిలో వచ్చి ఆ రక్షణ ఇస్తే తీసుకునే మనం ఎలాంటి స్థాయిలో ఉండాలి? మరి ఆ రక్షణ నాకు కలిగింది, నేను తీసుకున్నాను, నేను మారు మనసు పొందాను అని చెప్పేసి మాట్లాడుతూ మన రక్షణని ఎలా తీసుకున్నాం? ఆలోచన చేయాలి. ఆ రక్షణని ఎలా తీసుకున్నాం? ఆ దేవుని కన్నా పై జీవితాలు జీవించి ఈ రోజు కూడా అలాంటి జీవితాలు జీవిస్తూ యేసయ్య నేను ఎరిగి ఉన్నాను, మారు మనసు పొంది ఉన్నాను, నేను యేసయ్యలో కట్టబడుతున్నాను, సంఘంలో నేను సభ్యుడిగా ఉన్నాను, సంఘంలో నేను విశ్వాసంలో కట్టబడుతున్నాను అని ఈ రోజు అనుకున్న ఈ రోజు ఉండే క్రైస్తవ బిడ్డలకు నేను అడుగుతున్నాను, ఏం చేస్తున్నాం మనం ఈరోజు? యేసయ్య అంత గొప్ప రక్షణను అంత కింద స్థాయిలో వచ్చి ఆయన ఇస్తే ఈరోజు తీసుకున్న మనం ఏ స్థాయిలో నిలబడుతున్నాం ఆలోచన చేయాలి. సో ఇది మన వాక్య భాగం దేవుడిచ్చింది. దేవునికే మహిమ కలుగును గాక.